సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మన విషయంలో అనేక సివిల్ తగాదాల గురించి వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటున్నాం. ఈ రోజున దావాలను దాఖలు చేయ ప్రదేశము, రకరకాల భూ సంబంధ తగాదాలు ఉండొచ్చు, వాణిజ్యపరమైన వివాదాలు ఉండొచ్చు, ఇతర ఆస్తుల వివాదాలు ఉండొచ్చు, కొన్ని అగ్రిమెంట్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, వాటి నుంచి ఉండొచ్చు. ఇవన్నీ ఎక్కడ వేయాలి? దావా అంటే కేసు ఎక్కడ వేయాలి, దావా ఎక్కడ వేయాలి? ఈ దావా ఏ న్యాయస్థానంలో దావాను దాఖలు చేయగలను? కోర్టు అనిపించవచ్చు, చాలామంది ఎక్కడ వేయాలి ఇది అని డౌట్ వస్తుంది. ఎవరికైతే ఈ న్యాయస్థానాల గురించి అవగాహన ఉండదో, ఎవరికైతే ఈ చట్టం గురించి అవగాహన ఉండదో, వాళ్ళకి ఇవన్నీ గందరగోళమే. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ కోర్టులో వేయాలి, ఎక్కడ మన న్యాయం వస్తుంది, మనకి ఎక్కడ న్యాయం వస్తుంది, వాళ్ళకి అసలు ఎప్పుడు ఆ కోర్టు గురించి ఆలోచించే అవసరం ఉండదు. ఏం చేయాలో తెలియదు, అసలు ఈ పరిష్కారం అవుతుంది కూడా తెలియదు, చేస్తుంది కోర్టులో తీసుకొని తెలియదు. అంచేత వివాదం ఎక్కడ ఉంటే అక్కడ దావాను దాఖలు చేయవలెను. ఒకటే ఒక్క విషయం, ఎక్కడైతే ఎక్కడ ఆస్తుల విషయంలో, ఏ స్థలంలో, ఏ ఏరియాలో ఆస్తులు ఉన్నాయో, ఆస్తులు ఉన్న ఏరియాలో ఆ ప్రాంతంలో ఉన్న కోర్టులో, న్యాయస్థానంలో కేసు వేయడం సాధారణం. అయితే దీంట్లో కూడా చాలా ఉన్నాయి. కొంతమందికి చాలా చోట్ల ఉంటాయి ఆస్తులు, ఒక చోట కాదు, వాటన్నింటి మీద కేసులు ఉంటాయి. ఇటు విజయవాడలో ఉండొచ్చు, లేకపోతే నెల్లూరులో ఉండొచ్చు, కర్నూలులో ఉండొచ్చు, కరీంనగర్లో ఉండొచ్చు, లేకపోతే విశాఖపట్నం ఉండొచ్చు. రకరకాల చోట్ల ఆస్తులు ఉంటాయి. ఇవన్నీ వివాదాల్లో ఉంటాయి. ఇవన్నీ తనకాలు పెట్టేసి ఉంటాయి, గొడవలు. మరి కేసు ఎక్కడ వేయాలి? ఏ చోట వేయాలి? ఇది పెద్ద ఏ చోట వేసుకోవాలి? ఎక్కడ? లేదు ఎక్కువ ఆస్తుల చోట వేయాలా, లేదు తక్కువ ఆస్తుల చోట వేయాలా, లేదు ఇవన్నీ కాకుండా వేరే ఇంకొక చోట వేయాలా? ఇవన్నీ మామూలుగా ఉండేది. దీనికి ఏంటంటే వివాదం ఎక్కడుంటే అక్కడ దావాను దాఖలు చేయవలను. కోర్టు యొక్క ద్రవ్య విచారణాధికారి పరిధి లేక మరేదైనా శాసనం ద్వారా నిర్దేశించబడిన ఇతర పరిధి లోబడి దావాలు వివాదం హేతువు చేయొచ్చు. స్థిరాస్తి స్వాధీనం సంబంధించిన దావాలు ఎక్కడ ఆస్తి ఉంటే స్థిరాస్తి స్వాధీనముకు సంబంధించిన దావాలు, అద్దె మరియు లాభాలు కోరినా కోరకపోయినా, స్థిరాస్తి భాగ పంపిణీ సంబంధించిన దావాలు, స్థిరాస్తిపై ఛార్జీకి సంబంధించిన దావాలు, తనఖా పెట్టబడిన స్థిరాస్తి విక్రయము, రుణ విమోచన హక్కు కోల్పోయే దావాలు మరియు తనఖా విడుదల హక్కులు కూడా. ఇలాగా వాటికి సంబంధించిన కేసులు వాటికి ఎక్కువ ఆస్తి ఏ న్యాయస్థానం పరిధిలో ఉంటే అక్కడ దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తులు విభిన్న న్యాయస్థానాల పరిధిలో ఉన్న సందర్భాల్లో ఇది ఒకటైతేనే మన ఇంట్లో చెప్పింది ఒక చోటైతే ఎక్కడ ఆస్తి ఉంటుందో అక్కడ కోర్టులో వెయ్యాలండి. అది సింపుల్, చాలా సింపుల్. అది ఒక ఇంటి తగాదా, ఒక ఇంటి తల, ఓ భూమి తగాదా, అక్కడ ఆ ఏరియాలో వెయ్యాలి. గుంటూరు ఏరియాలో ఓ భూ సంబంధమైన తగాదా ఉంది, గుంటూరు ఏరియాలో వెయ్యాలి. ఏలూరు ఏరియాలో ఓ భూ సంబంధం అక్కడ వెయ్యాలి, అక్కడ వేసి ఇది అవుతుంది. అలాగా కాకుండా స్థిరాస్తులు విభిన్న న్యాయస్థాన పరిధిలో ఉన్న సందర్భంన అని వివిధ ప్రదేశాలు ఉంటాయి అనుకున్నా కదా, నష్టపరిహారము కోరుడితో సహా స్థిరాస్తికి సంబంధించిన దావాను దాఖలు చేసే విషయంలో సదరు ఆ స్థిరాస్తి ఒకటి కన్నా ఎక్కువ న్యాయస్థానం పరిధిలో ఉండవచ్చును. అటువంటి సందర్భంలో సదరు స్థిరాస్తిలో ఏ కొంత భాగం ఉన్న కోర్టులో అయినా మొత్తం ఆస్తులకు సంబంధించిన దావాను దాఖలు చేయొచ్చు. ఎక్కువ ఏరియా చోట్ల ఆస్తున్నప్పుడు ఏదో కోర్టులో వేసి వాటి సంబంధించి కూడా చేయొచ్చు, ఏదో కోర్టులో వేయచ్చు. అక్కడే వీళ్ళంతటి ఏ కోర్టులో అయినా సరే దాన్ని వేయచ్చు. అంచేత ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు, మచిలీపట్నం న్యాయస్థానాల పరిధిలో ఉండి దావా మచిలీపట్నం కోర్టులో దాఖలై ఉండొచ్చు. ఆ దావాను విజయవాడ లేక గన్నవరం లేక ఉయ్యూరులో న్యాయస్థానం బదిలీ చేయవలసిన కోర్టు దరఖాస్తును మచిలీపట్నం జిల్లా కోర్టులో దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆస్తులు మెడ్రాసులోను, కొన్ని ఆస్తులు బెంగళూరులోనూ ఉండి దావా బెంగళూరులో దాఖలు కాబట్టి ఉండవచ్చును.
ఆ దావాను మెద్రాసుకు బదలాయించవలనచో అందు నిమిత్తం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉంటుంది. ఎంత క్లియర్గా చెప్పబడిందో చూడండి యాక్ట్లో. ఇక్కడ ఒక జిల్లాలో ఉన్నట్లయితే ఆ జిల్లా దాంట్లో వేసైపోతుంది. ఏమన్నారు దాంట్లోనూ, ఆశ్రని కృష్ణా జిల్లాలను విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు, మచిలీపట్నం న్యాయస్థానాల పరిధిలో ఉండి దావా మచిలీపట్నంలో కోర్టులో దాఖలే ఉండును. ఆ దావాను విజయవాడ లేక గన్నవరం లేక ఉయ్యూరులో న్యాయస్థానం బదిలీ చేయవలసిన కోర్టు దరఖాస్తు మచిలీపట్నం జిల్లాకి మచిలీపట్నం వేసుకోవాలి. అయితే కొన్ని ఆస్తులు మెడ్రాసులోను, కొన్ని ఆస్తులు బెంగళూరులో నుండి దావా బెంగళూరులో దాఖలు చేయబడినప్పుడు ఆ దావాను మెడ్రాసుకు బదలాయించవలసి అందు నిమిత్తం కర్ణాటక హైకోర్టులోనే దాన్ని వేయాల్సి వస్తుందన్నమాట. ఈ రకంగా తెలుసుకో విషయాలు. ఈ కొన్ని విషయాలు ఎక్కడ వేయాలి గందరగోళంగా కాకుండా వేసి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో కూడా తెలుసుకోవాలి. ఈ దావాలను దాఖలు చేయడం, దావాను దాఖలు చేయలేక దావా పత్రమును కోర్టులో దాఖలు చేయడం ద్వారా దావా ప్రక్రియ ప్రారంభమవుతుందండి. ముందు అప్పీల్ చేసుకుని కోర్టులో వేయాలి కదా, కేసు కోర్టులో వేసుకోవాలి. నాకు ఇలా జరిగింది, నాకు ఇలా ఉంది అని దావా వేయాలి. ఆ దావా పత్రం అంటే దాన్ని వేసి కోర్టులో దాఖలు చేయడం ద్వారా దావా ప్రక్రియ ప్రారంభమవుతుంది. దావా పత్రంలోని విషయంలో వాస్తవలేనని పేర్కొంటూ ప్రతి దావా పత్రంలోనూ అఫిడవిట్ చేయవలను. దీంట్లోనే చెప్పినవన్నీ వాస్తవాలే అని అప్పుడు ప్రతివారం చేయాలి. ప్రతిదాన్ని ఇక దావా దాఖలైంది, ఒకటి పిటిషన్ వేశాడు కోర్టులో వేశాడు, దాని దావా వేస్తే దావా దాఖలైన తర్వాత కోర్టు హాజరై దావాపత్రం సమాధానం చెప్పుకోవలసిందిగా ప్రతివాదిని ఆదేశిస్తూ న్యాయస్థానం నోటీసులు జారీ చేయను. ఒకసారి కోర్టులో దావా పడిన తర్వాత, బాబు ఇలాంటి దావా పడింది, మరి ఈ విషయంలో నువ్వు ఉన్నావు, నువ్వు వచ్చి కోర్టు ముందు వచ్చి నీ విషయం ఏంటో చెప్పాలి. ఆయన చెప్తున్నాడు, దావాలో ఇలా పేర్కొన్నాడు, మరి నువ్వేమంటావో వచ్చి చెప్పుకోవాలి అని ఎవరి మీద చేయాలి. అదే సందర్భంలో దావా దాఖలైన తేదీ నుండి 30 రోజుల్లోపు ఒక నిర్దిష్ట తేదీని హాజరు కావాల్సినగా ప్రతివాదిని కోరవలసి ఉంటుంది. 30 దావా పడ్డ 30 రోజుల్లోనే ప్రతివాదికి దావా వేశాడు, ప్రతివాది అతనికి ఈ చట్ట నిబంధనానుసారం నోటీసులు అందజేయాల్సి ఉంటుంది. ప్రతివాదులకు పంపు నోటీసులను సివిల్ న్యాయ పరిభాషలో సమన్లు అంటారు. సమన్ పంపించాలి, 4 రోజుల్లోనే సమన్ వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు వేసిన తర్వాత సమన్ రాకుండా ఉండకూడదు. ఎప్పుడో ఒక పోయిన సంవత్సరాల తరబడి కాదు, 30 రోజుల్లోనే చేయాలి. దావా దాఖలు 30 రోజుల లోపల ప్రతివాది న్యాయస్థానంకు హాజరు విధంగా నోటీసులు జారీ కాబడవలెను. మరొక రాష్ట్రంలో ఉన్న ప్రతివాదికి దావా నోటీసులు అందజేయ విధానం. ఇప్పుడు ఒక ఆయన ఇది పడింది ఎక్కడుంది, విజయవాడ పడింది అనుకున్నాం దావా, లేదా గుంటూరులో పడింది అనుకున్నాం. ఎవరి మీద కేసు వేసాడు, ఆయన ఈ విషయాల్లో ఉన్నవాడు బెంగళూరులోనో లేకపోతే ఎక్కడో ఒక లక్కునోలోనో లేకపోతే బొంబాయిలోనూ ఉంటాడు. ఆయనకు ఉంటాడు. ఉన్న ప్రతివాదికి దావా నోటీసులు, మరొక రాష్ట్రంలో ఉన్న ప్రతివాదికి దావా నోటీసు ఆ రాష్ట్రంలో ప్రతివాది ఏ న్యాయస్థానం యొక్క పరిధిలో నివసిస్తున్నట్లయితే ఆ న్యాయస్థానం పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్తారు కదా, నాకు ఈ రకంగా అన్యాయం చేశాడు, ఈ రకంగా చేశాడు అంటారు కదా, ఆ మనిషికి వాడు కాదు కదా, వాడు ఢిల్లీ వాడో బొంబాయి వాడో అనుకున్నావు. ఆ ఢిల్లీలో ఉన్నవాడో లేదా బొంబాయిలో ఉన్నవాడో వాడు పూర్తి అడ్రస్ ఇవన్నీ వాళ్ళు ఇస్తే ఇక్కడ కోర్టు అక్కడ కోర్టు ద్వారా ఆ ప్రతివాదికి నోటీసు పంపడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ కోర్టు అక్కడ కోర్టు ద్వారా ఆ ప్రతివాదికి ఎవరి మీద కేసారు కేసు వాడికి నోటీసు పంపడం జరుగుతుంది. అప్పుడు సదరు న్యాయస్థానం ఆ నోటీసు తన చేత జారీ పడినట్లుగానే భావించి ప్రతివాదికి అందజేసి అందుకు నిదర్శనంగా ఎక్నాలజ్మెంట్ను తీసుకుంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అందజేశారు కనుక వాళ్ళు ఇచ్చి దానికి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకుంటారు. అందినది, మేము అందజేయడం జరిగింది, నేను పుచ్చుకున్నాను అని తీసుకుంటారు అన్నమాట. అలాగే విదేశీ న్యాయస్థానం చేత పంపడిన నోటీసులు అమలు చేయుట. విదేశీ న్యాయస్థానాలు కూడా అలాగే నోటీసు పంపిస్తాయి. మీరు మా వాదికి దావికి మా దేశంలో ఉన్న వాడికి ఇలాంటి అన్యాయం జరిగింది అని వాడు అక్కడ నోటీసు పంపిస్తారు. భారతదేశంలో ఈ చట్టం అమల్లో లేని ప్రదేశంలో గల
ఏదైనా సివిల్ లేక రెవెన్యూ న్యాయస్థానం జారీ చేసిన సమన్లను ఈ చట్టబద్ధ న్యాయస్థానం అమలు చేయరావచ్చు అని దీనికి సంబంధించిన కూడా చాలా వివరాలు ఉన్నాయండి. అలాగే సరే, ఆదేశాలను ధిక్కరిస్తే జరిమానా విధించడం మొదలైనది. సెక్షన్ 30 కింద ఒక వ్యక్తిని కోర్టుకు హాజరుకోవాల్సిందిగా జారీ చేసిన సమన్లను ఆ వ్యక్తి లక్ష్య పెట్టకపోతే అతన్ని కోర్టుకు రప్పించే నిమిత్తం తీవ్రమైన చర్యలు చేపట్టడానికి కోర్టుకు అధికారం ఉంది. ఏంటి దీని గురించి వాడు మాకు కాంగ్రెస్కాగాడు, వాడు ఏంటి నేను చెప్పేది, ఇది నా అధికారం, నాది, వాడు నామే కేసేస్తాడా అని నిర్లక్ష్యం చేయొచ్చు. వాడు కొనుక్కిసగాడని వాడు వదిలేచ్చు, ఆ సమన్ని లెక్క చేయకపోవచ్చు. సమన్ లెక్క చేయకపోతే ఏంటి అసలు నేను హక్కుదారు నేనేనో ఇంకోటి ఉండి సమన్ లెక్క చేయవచ్చు, వాడికి ఇచ్చేదండి. అప్పుడు కోర్టు ఏం చేసి తెలుసా, అతని అరెస్టుకు వారెంట్ జారీ చేస్తుంది. ఎవడైతే సమన్ ప్రకారం సమన్ పంపించి సమన్ రిసీవ్ చేసుకుని కూడా వాడు కోర్టుకు రాకపోతే కోర్టు అతని అరెస్ట్కి సమన్ పంపిస్తుంది, అరెస్ట్ చేస్తుంది. అక్కడ అరెస్ట్ వస్తుందండి. మామూలుగా సివిల్ కేసుల్లో మామూలుగా సమన్లు వెళ్తుంటే వస్తుంటారు, మాట్లాడుతుంటే చెప్పుకుంటారు, వీళ్ళ లాయర్ మాట్లాడతారు, వాళ్ళ లాయర్ మాట్లాడుకుంటారు, వీళ్ళు సాక్ష్యాలు చూపించుకుంటారు, వీళ్ళు డాక్యుమెంట్లు చూపించుకుంటారు, వాళ్ళ డాక్యుమెంట్లు చూపించుకుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అక్కడ అరెస్టులు కోర్టులో జైల్లో పెట్టడాలు ఉండవు. కానీ ఎప్పుడైతే సమన్ పంపించినా సరే సమన్ లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటాడో కోర్టు ధిక్కారం కింద వచ్చి అతని అరెస్ట్కి వారెంట్ జారీ చేయడం జరుగుతుంది. అతని ఆస్తిని జప్తు చేసి వేలంలో విక్రయించడం జరుగుతుంది. రాడప్పుడు కూడా అతని ఆస్తిని జప్తు చేసి వేలం చేయడం జరుగుతుంది. 5,000 రూపాయలకు మించకుండా అతనిపై జరిమానా విధించడం జరుగుతుంది. కోర్టుకు హాజరయ్యే నిమిత్తం తగిన హామీని ఇవ్వవలసిన ఆదేశం జరుగుతుంది. దావా విచారణ పూర్తయిన తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించవలసి ఉంటుంది. తీర్పుతో పాటుగా డిగ్రీని కూడా దారి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కోర్టు వ్యవహారాలు ఉంటాయండి. అలాగే వడ్డీ సొమ్ము చెల్లింపునకు కోర్టు ఒక డిగ్రీ చేసి చెప్పుకున్నాం కదా, తీర్పు ఇచ్చిన తర్వాత నువ్వు ఇంత ఆస్తిని లేదా ఇంత ఖరీదైన ఇంత అమౌంట్ అయిన ఆస్తిని దీన్ని నువ్వు అతనికి ఇవ్వాల్సిందే అని చెప్పిననుకోండి, నువ్వు ఇంత అమౌంట్ అతనికి ఇవ్వాల్సిందే. ఈ వ్యాపార నిమిత్తం నీ మధ్యన అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు ఇన్ని వేల రూపాయలు అతనికి నువ్వు ఇవ్వవలసిందే, నువ్వు దాని బద్ధుడివే, నువ్వు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు బద్ధుడు కనుక అతను నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని తీర్పు ఇచ్చింది ఒక కోర్టు. ఇస్తే సొమ్ము చెల్లింపులకు సంబంధించిన డిగ్రీల విషయంలో దావాకు సంబంధించిన కోర్టు నిర్ధారణ అసలు మొత్తం మీద దావా దాఖలు కావాలని తేదీ నుంచి డిగ్రీ జారీ తేదీ వరకు తనకు సముచితం అనిపించిన విధంగా వడ్డీ చెల్లించవలసిందిగా ఆదేశించే అధికారం న్యాయస్థానం కలదు. ఓటేసా నాకు అతను నుంచి 10 లక్షలు రావాల్సి ఉంది, నాకు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నాకు ఇవ్వడం లేదు, నాకు చాలా ఇబ్బంది పడుతున్నాడు, నేను 10 లక్షలు నేను ఇంకోటి ఇచ్చే నాకు వడ్డీ వస్తుందంటే తీర్పులో ఆ 10 లక్షల మీద వడ్డీ ఇంత చెల్లించాలి కూడా ఇవ్వచ్చు. నీ 10 లక్షలే కాదు, అతని దగ్గర పుచ్చిన 10 లక్షలకి అతను ఇవ్వాల్సిన దానికి నువ్వు దానికి వడ్డీ కూడా ఇవ్వాల్సి వచ్చిన కూర్చుకోవచ్చు. అంతేగాని 10 లక్షలే కదా, దానికి వడ్డీ కూడా ఇవ్వనదు. ఒక అప్పు తీసుకున్నాడు ఇవ్వలేదు, వాడు కేసు వేసాడు, అప్పు తీసుకున్నాడు ఇవ్వలేదండి. లేకపోతే ఆ తీసుకున్న అప్పు చెల్లించడమే కాకుండా దాని మీద అది ఇంత వడ్డీ కూడా కోర్టు నిర్ధారించి ఆ వడ్డీతో సహా అతనికి ఇవ్వవలసింది కోర్టు ఆర్డర్ వేయవచ్చు. చూడండి ఎంత ఇదిగా న్యాయసంధానం. దావా దాఖలు చేయడానికి ముందు కాలంలో సంబంధించి తీర్పులు ఉదయించిన వడ్డీకి మొత్తం అదనము ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి కూడానండి, కొంతమంది అసంబద్ధపు వాదన చేస్తారు, తలాతోక లేని వాదన చేస్తారు. నాకు అది ఎందుకు కాదు, నేను ఎందుకు చేయాలి, అసలు అతనే నాకు ఇవ్వాలి, నేను ఇవ్వడం ఏంటి, అసలు అతనే బుద్ధుడు, అతని వల్ల ఇంత నష్టపోయాను, అతలాంటి 2 వాడు రివర్స్ అవుతాడు, రివర్స్ ఏమాటాడు. అలాంటి ఇదిలో అసంబద్ధ వాదన చేసినందుకు అదనపు ఖర్చులు విధించుట. ఏదైనా ఒక దావాలో ప్రతివాది అవాస్తవ సంగతులతో అసంబద్ధమైన వాదన చేపట్టినట్లుగా రుజువైతే అందుకు గాను మామూలు దావా ఖర్చులతో పాటు నష్టపరిహారం కింద అదనపు ఖర్చులను వాదికి చెల్లించవలసిగా కోర్టు ప్రతివాదిని ఆదేశించవచ్చును. చూసారా,
ఊరికి నోటికి ఏంటంటే నేను ఇచ్చేదండి ఆయనే నాకు ఇవ్వాలండి, అసలు ఆయనే నాకు ఇజా చేయాలండి అంటారు. అంత అబద్ధాలే ఆడినప్పుడు దానికి ఆ కోర్టు దానికి కూడా ఇదంతా నువ్వు చెప్పి అసంబద్ధ వాదన అని చెప్పి ఈ రకంగా కోర్టు వ్యవహారాలు సివిల్ కేసులు ఎలా ఉంటాయి, సివిల్ కేసులో డిగ్రీలు ఎలా ఉంటాయి ఇవన్నీ చూస్తున్నాం. మరొక విషయంలో డిగ్రీలను అమలు చేయ విధానం ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తున్నాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.